ఈయన ఎన్డీటీవీ చైర్మన్ అండి. ఎన్డీటీవీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఈఓ గారిని కలిశారు. జూలై 5వ తారీఖు అనుకుంటా. ఈయన పేరు డాక్టర్ మీనా షా అనుకుంటా. ఈయన 5వ తారీఖు కలిశారు. శాంపిల్స్ ఎప్పుడు ఇచ్చారండి? 6వ తారీఖు ఇచ్చినట్టున్నారు. రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినాయండి? 12, 19వ తారీఖు జూలైలో వచ్చినాయి. మరి ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారిని జూలై 5వ తారీఖున వచ్చి కలిశారు. మాకు రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నప్పుడు ఈయన ఎలా వచ్చి కలుస్తారని అడుగుతున్నా ఎన్డీటీబీనే. ఇట్లాగా నేను చెప్పాలనుకున్న అంశాలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, యావత్ హిందూ లోకానికి కూడా మరి నేను తెలియపరుస్తూ ఉన్నా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కాదా అండి రాజమండ్రి పుష్కరాల్లో 26 మంది చనిపోవడానికి కారకులు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇప్పుడు నిన్న నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే సిట్ వేశారు. ఆ సిట్లో ఏంటంటే రిపోర్ట్ ఎవరికి చేస్తారండి? ఇప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఎవరికి రిపోర్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి కాదా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలిగేషన్ వేస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తప్పు చేసావు అని ఆయన ఆల్రెడీ అబాండం వేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తేనే కదా ఆ రిపోర్ట్ అదే వచ్చేది. ఇది ఏదో చిన్నపిల్లలు దొంగ పోలీస్ ఆట ఆడుతూ ఉంటారు, అలా ఉంది ఇది. ఎవరైనా ఇండిపెండెంట్ బాడీని వేస్తాడు. అతను సచ్చీలతని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఇండిపెండెంట్ బాడీ వేస్తారు. ఆ ఇండిపెండెంట్ బాడీ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. మీరు రిపోర్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారికి సిట్ అనేవాళ్ళు. ఇది ఎక్కడ ట్రాన్స్పరెంట్ అని అడుగుతా ఉన్నా. పోనీ సిబిఐ ఎంక్వైరీకి అడుగుతారు, అది లేదు, ఇది లేదు. అసలు ఇది నేను ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, దిస్ ఈజ్ కంప్లీట్లీ పొలిటికల్ డ్రివెన్, దిస్ ఈజ్ కంప్లీట్లీ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అని నేను ఖరాఖండిగా చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాము, తప్పు చేశారు, ఒక గీత ఉంది, దానిపైన పక్కన పెద్ద గీత గీస్తే అందరూ పెద్ద గీత గురించి మాట్లాడతారు తప్పితే చిన్న గీత గురించి మాట్లాడరు కదండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది అమ్మకం చేసేస్తూ ఉన్నారు, దాని డైవర్షన్ కానీ అడుగుతా ఉన్నా. స్టీల్ ప్లాంట్ అంటే ఏంటండి? స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్రుల యొక్క హక్కు, విశాఖ ఉక్కు, దాన్ని అమ్మేస్తూ ఉన్నారు. ఈయన 4 నెలల్లో 42,000 కోట్ల పైన ఈయన అప్పులు చేశారు, దాన్ని డైవర్ట్ చేయడానికా? ఇదే మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, అమ్మేస్తూ ఉన్నాడు. జగనన్న గారు 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తూ ఉంటే దాన్ని అమ్మేస్తూ ఉన్నాడు, దాన్ని డైవర్ట్ చేయడానికా? ఏం డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంత దారుణమైన నీచానికి వడిగట్టకండి అని చెప్పేసి నేను మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నా, వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నా. ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవన్నీ హిందువులందరికీ కూడా నిజాలు తెలియాలి అని అంటే మీరు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించండి. సుప్రీంకోర్టు జస్టిస్తో మీరు ఎంక్వైరీ చేయిస్తే అప్పుడు ప్రజలకు ఒక శాంటిటీ కనబడుతుంది. ఇది కాకుండా నేను లోకల్గా కూడా మొన్న మన ఈవీఎం ఎమ్మెల్యే ప్రబుద్ధుడు, ఈవీఎం ఎమ్మెల్యే తిరుపతి లడ్డూని, జగన్ గారి చేతిలో ఉన్న తిరుపతి లడ్డూని ఆయన దగ్ధం చేశాడు. అంటే లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఈయన ఏమనాలా? ఎంత దుర్మార్గుడు అనాలా? అసలు కనీసం జ్ఞానం ఉందా? మన కడుపుకి అన్నమే కదా తినేది. అందు గురించి అంటున్నా, ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఇలానే ఉంటారు. ప్రజల్లోంచి గెలుచుకొచ్చిన వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేయరు. ఈయన లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఇంక ఈయన ఏమనాలా?
అసలు అర్థం కావట్లా. నేను ఖచ్చితంగా మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే నేను అడిగిన సూపర్ 6 క్వశ్చన్స్కి మీరు సమాధానాలు చెప్పండి. ఆన్సర్స్ ఉంటే సమాధానాలు చెప్పండి. 150 కోట్ల మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఇంత పెద్ద అభాండము మీరు జగనన్న పైన వేశారు. నేను అడిగా, మళ్ళీ ఒకసారి మీరు రివైండ్ చేసుకుని చూసుకోండి. నేను అడిగిన దాంట్లో ఏ ఒక్క తప్పు ఉన్నా కానీ నేను బహిరంగ క్షమాపణ చెప్తా. నేను క్వశ్చన్స్ అడిగా, దాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, హిందువులందరికీ కూడా, హిందువులనే కాదు ప్రపంచానికి మీరు సమాధానం చెప్పాలండి. అసలు 2 నెలలు ఎందుకు పట్టిందండి మీకు రిపోర్ట్స్ వచ్చినప్పుడు? ఇట్లాగా మరొకసారి ప్రజలందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. మా ప్రభుత్వంలో ఏదైతే ఈ యానిమల్ ఫ్యాట్ అనే పదాలు ఈ చంద్రబాబు నాయుడు గారు వాడారో అది ముమ్మాటికి కూడా అబద్ధంగా పరిగణించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. అది నాకు ఒకటి అర్థం కాదండి, అన్యమతస్థులు అసలు ఎందుకు ఉంటారండి? ఎవరున్నారండి అన్యమతస్థులు? ఇప్పుడు బోర్డు మెంబర్స్ కింద అన్యమతస్థులు ఉంటారా? అసలు దానికి అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్, అసలు ఆ క్వశ్చన్ అడిగేదానికే లేదు. ఎక్కడైతే హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు తిరుమల కొండపైన అడుగు పెట్టడానికి అర్హులు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు డిక్లరేషన్ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారా? ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారా? ఇక్కడ మనం మాట్లాడేది లడ్డు గురించి. సో ఖచ్చితంగా మన మనసుకి క్లారిటీ ఉన్నప్పుడు డిక్లరేషన్ ఏంటండి? ఇప్పుడు అన్యమతస్థులు లేకపోతే వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి వీళ్ళు వస్తారు, వాళ్ళు ఇప్పుడు మ్యాండేటరీ సంతకం పెట్టాలా పెట్టలేదా అనేది మన మనసు పవిత్రంగా ఉంటే చాలు. ఇక్కడ ఇష్యూ లడ్డు గురించి. మీరు లడ్డు గురించి ఏ క్వశ్చన్ అయినా అడగండి. ఇంత దారుణమైన అభాండం వేసినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాల, ఈ లోకేష్ అన్నవాడిని నిలదీయాల. అసలు ఎందుకు చేయట్లా? ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అసలు దేనికి? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు, ఎందుకు చేయాలండి? అంటే మీరు తప్పు చేశారా? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? మరి ఆ క్లారిటీ ఉండాలి.